అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్యవాడ సోదరీమణులు గారు రచించిన వసుధైక కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాఫీ తీసుకోండి మావయ్య, మీరు వాకింగ్ నుంచి వచ్చి చాలాసేపు అయినట్టుంది నొచ్చుకుంటూ అంది వసుధ. కోడలి వైపు జాలిగా చూసి, నా మాటకేంలే, నువ్వు పనుల్లో మునిగి తేలుతూ ఉంటావని మాధవరావుతో కలిసి పార్క్ దగ్గర క్యాంటీన్లోనే తాగేశాను. నువ్వు బట్టలు తుకుతున్న శబ్దం నా చెవుల్ని బద్దలు కొడుతూనే ఉంది. మిషన్లో వేసుకోవచ్చు కదమ్మా. అన్నింటికి అలా కుదరదు మావయ్య. సరిత, కవిత ఇలానే ఉతకమంటారు. వాళ్ళు సాయంత్రం ఏదో పార్టీకి వెళ్లాలట. ముందు ఈ పని కానిచ్చేస్తే పిల్లలంతా లేచేసరికి టిఫిన్ రెడీ చేయొచ్చు. వసుధ మాట పూర్తి కాకుండానే, అవునవును, అన్నము కూరలు వండొచ్చు, అందరికీ లంచ్ బాక్సులు సర్దేయచ్చు, భలేగా ఇంటిని మోస్తున్నావు. పరమేశం మాటకి వసుధ పక్కున నవ్వింది. ఇంటిని మోయటమేమిటి మావయ్య, మీరు మీ చమత్కారాలు కాకపోతే? ఏంటమ్మా, ఇంటిడి పని నీమీదే పడేస్తుంటే అలా అనక ఇంకేమనాలి? గలగలా నవ్వుతున్న కోడల్ని అభిమానంగా చూస్తూ ఉండిపోయాడు. ఏదో ఒక ఝలోక్తి విసిరి ఆమె ముఖంలో నవ్వు విరబూస్తే కాని పరమేశం మనసు ఊరుకోదు. పనితనంలో, ఓర్మిలో తన అర్ధాంగిని మించిపోయింది. పెద్ద కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి బాధ్యతలన్నీ పైన వేసుకుంది. పార్వతి మంచాన పడితే పసిబిడ్డలా చూసుకుంది. కొత్త పెళ్లి కూతురైనా ఏ ముచ్చటా లేకుండా తన అత్తింటి వాళ్ళే తన సర్వస్వం అన్నట్టుగా భావించింది. విష్ణువర్ధన్కైతే భార్యతో హనీమూన్కి వెళ్లాలని, కనీసం సినిమాలకు తీసుకెళ్లాలని, తామిద్దరూ పార్కులో కబుర్లు చెప్పుకొని 5 స్టార్ హోటల్లో భోజనం చేసి అలా అలా అప్పుడప్పుడైనా గడపాలని ఉండేది. ఆ మాటే భార్యతో అనేవాడు. అత్తయ్యగారు కోలుకున్నాకే ఏమైనా, మీ తమ్ముళ్ళిద్దరూ కాలేజీ చదువులకు వచ్చేశారు, వాళ్లకి టైంకి అన్నీ అమర్చి పెట్టద్దు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అత్తగారిని చూస్తూ మావగారు మరీ దిగులుగా ఉంటున్నారు. వేళకింత తినిపించి ధైర్యం చెబుతూ పక్కనే ఉండాలి అని అబ్బాయి నోటికి తాళం వేసేది. ఏ ముద్దు ముచ్చటా లేకుండా ఇన్నాళ్లు గడిపేసింది. చిన్న కొడుకులిద్దరు చదువులు పూర్తయినప్పుడు, ఉద్యోగస్తులైనప్పుడు తను చిన్నపిల్ల అయినా తల్లిలా సంబరపడిపోయింది. వాళ్ల పెళ్లిళ్లు ఎంత ఉత్సాహంగా జరిపించిందని. తోటి కోడళ్ళు వస్తారంటే ఏ ఆడపిల్లలో అతి సహజంగా కలిగే ఈర్ష్య వసతిలో మచ్చుక్కైనా కనిపించలేదు సరికదా. మావయ్య, ఇక ప్రతిరోజు మన ఇంట్లో ఒక పండగే. సరిత, కవిత రాకతో మరింత కలకల్లాడిపోతుంది మనిల్లు. ఇంట్లో ఇక పండగే. సర్వేష్, లోకేష్ ఆకతాయితనాలు ఇక చెల్లవు. ముగ్గురం కలిసి గృహమే స్వర్గసీమ అనిపిస్తాం చూడండి అంది. అప్పుడే అతను అనుకున్నాడు, చదువుకొని ఉద్యోగాలు వెలగబడుతున్న వాళ్ళు ఈ అమాయకురాలని ఎంత తేలిగ్గా చూస్తారో అని. అతని ఊహే నిజమైంది. వచ్చిన నాటి నుండి వసుధ పట్ల ఏమాత్రం గౌరవ అభిమానాలు చూపించలేకపోయారు వారు. పైపెచ్చి ఒక పని మనిషిలా చూస్తూ వచ్చారు. పాపం, మన అక్కయ్య ఇంటర్తోనే చదువు ఆపేసిందట అని కవిత అంటే, అవును పాపం, 20 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసేశారు మరి అంది సరిత. ఆ విషయంలో నేనెప్పుడు బాధపడను. ఏ పొరపచ్చాలు లేకుండా మన ముగ్గురం మన మావయ్య గారికి, మన శ్రీవార్లకి నచ్చేట్లు ఇల్లు దిద్దుకుంటే అదే చాలు, అదే నా కోరిక అంటూ నవ్వేసింది. కవిత కాలేజ్ లెక్చరర్, సరిత సాఫ్ట్వేర్ ఇంజనీర్. కవితకి కావలసినంత సమయం దొరికేది అనుకుంటే ఇక్కడ ఇంటి పనిలో, వంట పనిలో ఎంతైనా సాయపడగలదు. కాని టీవీ చూస్తూనో, పుస్తకాలు చదువుతూనో కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది తప్ప ఏ పని ముట్టుకోదు. సరిత ఇదే మోస్తారు. పైగా సతాయింపులు ఆఫీస్ నుంచి రాగానే. అక్కయ్య, కాఫీ ఇచ్చేయి. ఇంతకీ మా బెడ్రూమ్ తుడిచావా, పక్కలు సర్దేశావా అంటూ చిందులేస్తుంది. వసుధ ముఖంలో చిరునవ్వు చెదరదు. మీ గది నీటిగా సర్దేశానమ్మా. కాఫీ ఏమిటి, నీకిష్టమైన మిరపకాయ బజ్జీ కూడా వేస్తాను అంటూ అందించేది. రోజూ అదే తంతు. కోడళ్ళిద్దరి ప్రవర్తన పరమేశానికి చిరాగ్గా ఉంది. ఉండబట్టలేక ఒకసారి అడిగేశాడు, అదేమిటి మావయ్య అలా అంటారు? నాకు ఆఫీసులో ఊపిరి తిరగనంత పని, ఇంటికొచ్చాక నా వల్ల ఏమవుతుంది? సాకులు చెబుతావే, శని ఆదివారాల్లో సెలవేగా. ఒక్కో రోజైతే డ్యూటీ నుంచి త్వరగానే వచ్చేస్తున్నావు అనుకుంటే ఇల్లు సర్దుకొని, బట్టలు తుక్కొని, వంట చేసి ఏదైనా చేయొచ్చుగా. నాకు వంటలు రావు. అయినా మాకు మిగిలేది ఆ 2 రోజులే. మా ముద్దు ముచ్చట్లు మాకుండవా? నెల తిరిగేసరికి 50,000 సంపాదిస్తున్నాను అని సరదా అంటూ ఉండంగానే,
నా పరిస్థితి అంతే మావయ్య. కాలేజ్లో క్లాసులు తీసుకోవడం అంటే మాటలా? తల దిమ్మెక్కిపోయి తలపోటుతో ఇంటికొస్తాను. పనంతా అక్క మీదనే పడేసి మేమే సుఖపడిపోవటం లేదు కదా అంది కవిత. తను మాత్రం ఏం చేస్తుంది? ఇంట్లో తిని కూర్చుంటుంది. అందుకే ఇంటి పని చేస్తోంది. ఇద్దరూ ఒకేసారి అన్నారు. వీళ్లకేం చెప్పినా ప్రయోజనం శూన్యం అనుకుని కొడుకుల్ని నిలేశాడు. మీ భార్యలు తీరు నాకేం నచ్చటం లేదురా. ఏ కాస్త తీరిక చిక్కినా మీ వదినతో ఇంటి పనుల్లో పాలు పంచుకోవాలి కదర్రా. మీ వదిని అన్నీ అమర్చిపెడితే ఏదో ఒక హోటల్లో భోజనం చేసినట్టు లేచి వెళ్ళిపోతారు. మీ గదుల్లోంచి బయటికి రారు. కాఫీలు టిఫిన్లు అక్కడికి అందించాలి. ఎంత సంపాదిస్తున్నా అంత అహంకారం తగదు. మీరు మీ భార్యలను దారిలో పెట్టే తీరాలి. ఇలానే ఊరుకుంటే రేపు మీకు పిల్లలు పుట్టాక వాళ్ల బాధ్యత కూడా వసుధ మీదనే వదిలేస్తారు. మాకు మీరిలా బ్రెయిన్ వాష్ చేస్తారని కవిత సరిత ముందే చెప్పారు. చిలికి చిలికి గాలివానగా మీరే చేస్తున్నారు తప్ప ఇదేమంత పెద్ద విషయమని అన్నాడు లోకేష్. మీకు చిన్న విషయంలాగానే అనిపిస్తుంది. పెళ్లాల్ని వెనకేసుకొస్తున్నారు. సంపాదిస్తున్నామని తెగ మిడిసిపడుతున్నారే. ఆ సంపాదనలో వీళ్ల బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారు. సరదాలు తీర్చుకుంటున్నారు. ఆపండి నాన్న. వదినకు చదువు సంధ్యలు లేవని, ఏ చిన్నపాటి ఉద్యోగం చేయలేదని, తన మీద మమకారంతో ఈ తరం ఆడపిల్లలైన మా భార్యలను చూసి అసూయపడుతున్నారు అన్నాడు సర్వేష్ ఆవేశంగా. మహాబాగా చెప్తున్నావు. 10 ఏళ్లకే తరం మారిపోయిందా? మీ వదినికి మంచితనం, ప్రేమించే హృదయం ఉండబట్టే వీళ్లతో సర్దుకుపోతుంది. కవిత సరిత ఆటలు సాగుతున్నాయి. మీరు అపోహపడుతున్నట్టు వసుధంటే నాకు అపురూపం లేదు. వాళ్లంటే నాకు అసూయ అంతకంటే లేదు. కోపాన్ని అణిచిపెట్టుకుని ఆవేదనగా అన్నాడు పరమేశం. కొడుకులిద్దరు ముఖాలు చిట్లించుకొని తండ్రిని లోలోన తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను మావయ్య. లేనిపోని ఆలోచనలతో మీ మనసెందుకు పాడు చేసుకుంటున్నారు? మన వాళ్ల కోసం ఏం చేసినా నాకు కష్టం అనిపించదు. మన కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు మావయ్య. మీ నీడలో మేము ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉండాలి. నేనెలానూ మిమ్మల్ని తాతయ్యను చేయలేకపోతున్నాను. మీకు తెలియదు కాని ఆ పని కవిత చేసేస్తుంది. మీరు హాయిగా మనవలతో ఆడుకోండి. మన ఇంట ఉయ్యాలలూగాలి. ఉత్సాహంగా వసుధాల అంటుంటే జాలేసింది పరమేశానికి. కవిత చేస్తోంది సరే, నువ్వే ముసల్దానమైపోయావా? రేపో మాపో నువ్వు కూడా నాకు మనవలనిస్తావు. మామగారి మాటకు వసుధ ముఖం సంతోషంతో విప్పారింది. కాలం కరిగిపోతూనే ఉంది. కవిత కవలల్ని, ఆడపిల్లల్ని కంది. సరితకి ఒక ఆడ మగ పిల్లలు. వసుధ అన్నట్టు ఇల్లంతా పిల్లల సందడే. పెద్ద కోడలికే బాధ్యత, మరింత పనిభారం. ఆమెకు క్షణం తీరిక చిక్కటం లేదు. చిన్న కోడలు మనస్థితిలో మార్పు రాలేదు. కొడుకులు భార్యలను సమర్థించటం మానలేదు. ఇలా ఎన్నాళ్లగానో అలసిపోతున్న వసుధ ముఖంలో కళ, కాంతి తగ్గుతున్నాయేమో అనిపిస్తోంది. ఈ అమ్మాయి కోసం తనేమీ చెయ్యలేడా? ఈ సమస్యను పరిష్కరించలేడా? పరమేశం గాఢంగా నిట్టూర్చాడు. హాల్లో టేబుల్ పైన వసుధ పాస్పోర్ట్ చూడగానే నలుగురు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ముఖముఖాలు చూసుకున్నారు. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడే కాని పరమేశం దృష్టి కొడుకులు కోడళ్లపైనే. వాళ్ల తీరుకు నవ్వుకున్నాడు. వసుధ కాఫీ ట్రే తీసుకొచ్చి అందరికీ తలో కప్పు ఇచ్చింది. అక్కా, నువ్వు అదే సరిత, మీ అందరికీ ఇష్టమైన పూరీ కూర రెడీ చేస్తున్నాను. సరిత మాట పూర్తి కాకుండానే అనేసింది. సరిత అడిగేది టిఫిన్ గురించి కాదొదినా, నువ్వు మా అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్న విషయం గురించి అన్నాడు సర్వేష్. ఓహో అదా? వడ్ల గింజల్లో బియ్యపు గింజ అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏంటి నాన్నా, ఏంటిదంతా? వదిన అమెరికా వెళ్ళి ఏం చేస్తుంది అని లోకేష్ అంటుంటే, అసలు అక్క అమెరికా వెళ్ళటం ఎందుకు అంది కవిత. అందరూ అలా కొట్టిపారేస్తారే, మీలానే తనక్కడ ఉద్యోగస్తురాలు అవుతుంది. మీరు మతుండే మాట్లాడుతున్నారా నాన్న? పిహెచ్డి, ఎంటెక్ చదివిన కవిత సరితలు ఆ పల్లెటూరి వానాకాలపు చదువు వెలగబెట్టిన వదినతో వాళ్లకి పోలికేంటి? పట్టారాని కోపంతో అడిగాడు సర్వేష్. అదేరా మీ అహంకారం. దాన్ని కాస్త తగ్గించుకొని మీ మెదడుకి పదును పెట్టండి. ఎవరిని ఎలా గౌరవించాలో, అభిమానించాలో ఆలోచించండి. మీ భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప విషయమే.
అంత మాత్రాన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న వసుధను చిన్నచూపు చూడాలా? మీరంతా తన చేత చాకిరీ చేయించుకుంటారు. ఒక్కసారైనా ఆప్యాయతగా పలకరించారా? మీ అందరి తీరుకు మీ అన్నయ్య లోలోపల కుమిలిపోతాడే తప్ప అమ్మకిచ్చిన మాట జవదాటడు. ఆ మాట కోసమే తన ఇల్లాలని ఇంటికి అంకితం చేశాడు. వేరే కాపురం పెట్టి వసుధని సుఖపెట్టరా అంటే నా మాట చెవిన పెట్టడు. వసుధను వెతుక్కుంటూ ఒక అవకాశం రానే వచ్చింది. మీ అన్నయ్య ఏమంటున్నా నేను ఈ అవకాశం వదలను. తను అందరిలానే ఉద్యోగస్తురాలవుతుంది. ఈ వాతావరణం మారితే తనకి ప్రశాంతత దక్కుతుంది. నలుగురు ముఖంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు ఆయన. అయితే అసలు సంగతి ఇదన్నమాట. ఆ మధ్య రామంబాబే వచ్చి అమెరికాలో ఉంటున్న తన కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునే మనిషి కావాలని అడగటం విన్నాను. మీరు వదిన్ని అక్కడికే పంపుతున్నారు. టేబుల్ పైన చేతితో గట్టిగా తడుతూ పోల్చేశాను కదూ అన్నాడు లోకేష్. నువ్వలా బల్లబుద్ధి చెప్పక్కర్లేదురా. మీ వదిన రామం కూతురికే తోడుగా ఉండడానికి వెళుతుంది. ఓహో, ఆయాగా వంట మనిషిగా పంపిస్తున్నారన్నమాట. అది ఓ ఉద్యోగం అంటారా? మూతి 3 వంకర్లు తిప్పుతూ అంది కవిత. సంపాదించగలిగితే ఏదైనా ఉద్యోగమే కదమ్మా. మీరెన్నైనా చెప్పండి, అక్క అలా వెళ్లటం మాకెవరికి ఇష్టం లేదు. ఎందుకుంటుంది సరిత? అది నాకు తెలుసు. మీరింట్లో అడుగు పెడుతూనే మార్చుకునే డ్రెస్సులు కూడా విసిరి పారేస్తారు. మీ పిల్లల ఆలనా పాలనా ఎప్పుడైనా మీరు చూసుకుంటున్నారా? వాళ్ల బాధ్యతంతా వసుధ మీదే పడేస్తారు. అక్కయ్య వెళ్ళిపోతే ఇవన్నీ ఎలా సాగుతాయి? మీరు ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు అనేసి కూరల సంచి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు పరమేశం. అలానే ఓ 2 రోజులు గడిచాయి. కవిత సరితలలో అంతర్మథనం ప్రారంభమైంది. అక్కకి మనం ఏమాత్రం తోడ్పడినా ఈ పరిస్థితి వచ్చేది కాదు సరిత. మనం కేవలం టీవీగా ముస్తాబై ఆఫీస్కి కాలేజ్కి వెళతాము. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతాము. మనం పడే శ్రమ ఇట్టే మరిచిపోగలం. అక్క విషయం అలా కాదు. ఇటు పిల్లలను సముదాయించటం, మనకి వేళకి అన్నీ అమర్చిపెట్టడం, మామగారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవటం. నిజానికి అష్టావధానమే చేస్తోంది. మనం గమనించక చెయ్యి కలపక చాలా పెద్ద పొరపాటు చేశాము. అవునే కవిత, ఇంక దిద్దుకోలేమో కూడా. తనది అంతంత మాత్రం చదువని, ఏమీ చేత కాదని, ఇంటి పని ఎవరికోసం చేస్తుందని అక్కని నిర్లక్ష్యం చేశాము. సెలవు రోజులో వంట నేను చేస్తానని నువ్వు, ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లల్ని నాకు వదిలే, వాళ్ళు నిన్నెంత విసిగించారో అని నేను, పనుల్లో పాలు పంచుకుని ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు అంటూ బాధగా అంది సరిత. కవిత, నీ గదిలోకెళ్లాను. ఇద్దరు ఎక్కడున్నారా? ఏమిటంత తీవ్రంగా చర్చించుకుంటున్నారు? మీ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ వేడివేడి పకోడీలు తినండి అంది. నువ్వు కూర్చో, ముగ్గురం తిందాము. బలవంతాన వసుధని కూర్చోబెట్టారు ఇద్దరు. చేసి పెట్టడమే కాని ఎప్పుడైనా రుచి చూస్తున్నావా? నోటికందిస్తూ అంది సరిత. ఇదేంటి, ఇంటి కోడళ్లంతా ఒక్కచోట చేరారు? ఇలా నేనెప్పుడూ చూడలేదే. కళ్ళవిందుగా ఉంది. ఇలానే ఉండండి. నా సెల్లు తెచ్చుకొని ముగ్గురిని దీనిలోకి లాగేసుకుని పదిలంగా ఉంచుకుంటాను అన్నారు మామయ్య గారు. అవునవును, అక్క వెళ్ళిపోతుందిగా అన్నారిద్దరూ ఒకేసారి. మా అవివేకమే అక్కని మాకు దూరం చేస్తోంది. కవిత కళ్లల్లో నీళ్లు. ఇంతకాలం అక్క సేవని గుర్తించలేకపోయాము. చేసిన కొద్దీ చేయించుకున్నాము. ఎంత ఓర్మిలో కుటుంబం కోసం పాటుపడుతోందో అని ఆలోచించలేకపోయాము. ఇప్పుడు మాకు తెలిసొచ్చింది. సరిత తను కన్నీటి పర్యంతం అయింది. మీ అక్క విలువ మీకు తెలిసి రావాలనే నేనిదంతా చేశాను. మీలో ఈ మార్పులనే నేను ఆశించాను. నిజానికి నేను పంపించాలనుకున్నా ఇంటి బాధ్యతలొదిలి ఈ సాధ్వి వెళుతుందా? రామం అడగటం వరకే నిజం. మిగతాదంతా మీలో ప్రవర్తన తీసుకురావాలనే నేనాడిన నాటకం అంతే. నాటకం కాదు మావయ్య, ఓ కొరడా జులిపింపుతో మా కళ్ళు తెరిపించారు అంది సరిత. అంత మాటెందుకు సరిత అంటూ లాలనగా తన చెయ్యి పట్టుకుంది వసుధ. నా మనసులో కరుడు కట్టుకున్న దిగులంతా ఒక్కసారిగా రూపుమాసిపోయింది. ఇప్పటికీ మన ఇల్లు వసుధైక కుటుంబం అయ్యింది అంటూ బిగ్గరగా నవ్వాడు పరమేశం. కోడళ్లు కూడా అతని నవ్వుతో శృతి కలిపారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.